10 ఏళ్ల పాటు 3 దఫాలు సీఎంగా ఢిల్లీ గడ్డను ఏలిన కేజ్రీవాల్ను ఓడించిన బీజేపీ అభ్యర్థి పేరు ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ కేజ్రీవాల్ని ఓడించిన క్రేజీ మ్యాన్ ఎవరు? లెట్స్ వాచ్. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ముగిశాయి. బీజేపీ దేశ రాజధానిలో గెలుపు తొడగొట్టింది. ఏకంగా 48 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత మాజీ సీఎం కేజ్రీవాల్ ఓటమి పాలయ్యారు. కేజ్రీవాల్ను ఓడించిన క్రేజీ బీజేపీ అభ్యర్థి పేరు పర్వేష్ వర్మ. న్యూఢిల్లీ నియోజకవర్గం నుండి కేజ్రీవాల్పై బీజేపీ నేత పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ పోటీ చేసినప్పుడు గెలుపు అంత ఈజీ కాదని అంతా అనుకున్నారు. ఒక మాటలో చెప్పాలంటే లైట్ తీసుకున్నారు. కానీ ఈ రోజు ఫలితాలు చూసి అవాక్ కావడమే కాదు, వరెవా వర్మ అంటున్నారు. ఇంతకీ ఎవరి పర్వేష్ వర్మ? ఢిల్లీ మాజీ సీఎం బీజేపీ లీడర్ సాహిబ్ సింగ్ వర్మ కుమారుడే పర్వేష్ వర్మ. 1977లో జన్మించిన ఈయన ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో స్కూలింగ్, ఇంటర్ చదివారు. BA తర్వాత బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ చేశారు. జాట్ సామాజిక వర్గానికి చెందిన పర్వేష్ 2013లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అదే ఏడాది జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుండి మహరౌలి నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు వర్మ. 2014 ఎన్నికల్లో పశ్చిమ ఢిల్లీ నియోజకవర్గం నుండి 2,80,000 ఓట్ల మెజార్టీ సాధించి పార్లమెంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 5,78,000 ఓట్లతో గెలుపొందారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా మాజీ సీఎం కేజ్రీవాల్ను ఓడించడంతో ఆయన పేరు మారుమోగుతోంది. కేజ్రీవాల్ను తొలగించండి, దేశాన్ని కాపాడండి. ఈ నినాదమే పర్వేష్ వర్మకు ఇంతటి అరుదైన విజయాన్ని కట్టబెట్టింది. ఎన్నికల్లో పర్వేష్ వర్మ తనదైన శైలిలో ప్రచారంలో దూసుకువెళ్లారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కూడా అందించడం లేదని, సమస్యలు పరిష్కరించడం లేదని ఆమ్ ఆద్మీ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. కేజ్రీవాల్ను తొలగించండి, దేశాన్ని కాపాడండి అనే ఓ స్ట్రాంగ్ స్లోగన్తో ఓటర్ల దృష్టిని ఆకర్షించారు వర్మ. ముఖ్యంగా కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని, యమునా నదిని శుద్ధి చేసే పనిలోనూ ఆప్ చేతులెత్తేసిందని ఇలా అనేక విమర్శనాస్త్రాలు సంధించారు. ఇలా పర్వేష్ వర్మ లేవనెత్తిన ఈ అంశాలు ఓటర్ల దృష్టిని ఆకర్షించాయి. దీనికి తోడు పర్వేష్ వర్మ మామ కూడా ఢిల్లీ రాజకీయాల్లో యాక్టివ్గా ఉండడం కలిసొచ్చింది. ఆయన మామ ఆజాద్ సింగ్ నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా పనిచేస్తున్నారు. ఇలా అప్పటికే కేజ్రీవాల్పై ఉన్న వ్యతిరేకత, దీనికి తోడు పర్వేష్ ఓటర్లను ఆకట్టుకునే చేసిన వినూత్న ప్రచారం మొత్తానికి వారెవా వర్మ అనేలా చేశాయి ఢిల్లీ ఫలితాలు. Thank you.